హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాతన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేద్దామో చూద్దాము. దానికైతే నేను ఎవ్రీడే నెస్టెల్ వాడిదైతే మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నానండి. దీనికి నేను ఒక కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా అయితే యాడ్ చేస్తున్నానండి. మనం ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుంటే దాని ప్రకారమే అన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. మనం 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి అరౌండ్ 1 కప్ ఆఫ్ మనకి గీ అయితే పడుతుందండి. గీ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఉంచుకోవాలండి కన్సిస్టెన్సీ. మనం ఒక దళసరి ప్యాన్ కానీ ఒక నాన్ స్టిక్ కానీ పెట్టుకోవాలండి. దీనికి కొద్దిగా మందపాటి గిన్నె అయితే బెస్ట్ అండి. నేనైతే ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా షుగర్ తక్కువగా తీసుకునే వాళ్ళైతే ఒక 1½ కప్ తీసుకుంటే సరిపోతుందండి. దానికి 1 కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. వన్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి పాకం రావాలి. ఆ పాకం కన్సిస్టెన్సీ కూడా ఎలా రావాలో నేనైతే చెప్తానండి. ఈ పాకం కన్సిస్టెన్సీ మనకి తెలిస్తే మనకి మిల్క్ మైసూర్ పాక్ చేయడం కానీ చాలా ఈజీ అవుతుందండి. నేను రెగ్యులర్గా కలుపుతూ అలా చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇదిగోండి లాస్ట్కి మనకు పాకం ఎలా రావాలంటే ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలండి. మనం 2 వేళ్ళు పెట్టి ఇలా అంటే ఒక స్ట్రింగ్లా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవుతున్నప్పుడు కొద్దిగా మనం ఆల్రెడీ మిల్క్ పౌడర్లో గీ కలిపేసి ఉంచుకున్నాం కదండి, అది కొద్దిగా వేయాలి. మరీ ఫాస్ట్గా వేసేస్తే లమ్స్ ఫామ్ అయిపోతాయండి. కొద్దిగా కలుపుతూ వేయాలండి. ఇదిగోండి ఇక్కడ నేను కొద్దిగా అయితే వేస్తున్నాను. మనం జాగ్రత్తగా కొలతల ప్రకారం చేసుకుంటే మనకి బయట స్వీట్ షాపుల్లో దొరికేలాగే వస్తుందండి టేస్ట్ అదేను. ఇదిగోండి నెమ్మదిగా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. వన్స్ మనం వేసిన తర్వాత కూడా స్టవ్ సిమ్లోనే ఉంచుతూ ఒక 15-20 మినిట్స్ అయితే అలా కలుపుతూ ఉండాలండి. మిల్క్ మైసూర్ పాక్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది చాలా హెల్తీ కూడా. ఇందులో ఉన్నది మిల్క్ పౌడరు అండ్ షుగర్ కాబట్టి అప్పుడప్పుడు షుగర్ తినచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని కలుపుతూనే మనం ఒక ట్రే తీసుకొని దాంట్లో కొద్దిగా గీ అప్లై చేసుకొని ఉంచుకోవాలండి. మనం దేంట్లో పోర్ చేయాలనుకుంటున్నాము, ఏ షేప్లో కావాలనుకుంటున్నాము ఆ ట్రేకి అయితే కొద్దిగా గీ అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండాలండి. నెయ్యి వేస్తున్నప్పుడు చుట్టూ వదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడైతే ఫుల్గా నెయ్యి అంతా వేసేయాలి. నెయ్యి వేసిన తర్వాత కూడా నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. ఈ కలిపేటప్పుడు కూడా మనము జాగ్రత్తగా కలపాలండి. వన్స్ కలిపిన తర్వాత కూడా మనకి గట్టి పడకుండా ఒక స్టీల్ బౌల్లో వాటర్ వేసుకొని మనము ఆ ముద్దను వేసి చెక్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో అని. మనకి చేతికి చాలా సాఫ్ట్గా వస్తే అప్పుడు కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడైతే బబుల్స్ రాకుండా ఉండడానికి మనం గరిటె ఇలా పెట్టి కలుపుతూ ఉండాలండి. సో మనకి బబుల్స్ రాకుండా ఉంటాయి. వన్స్ ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే మనకి రెడీ అయిపోయింది అనుకోవాలండి. వన్స్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఫుల్గా ఆపేసి మనం మిగతా గీనంతా పోర్ చేయాలండి. స్టవ్ ఆపేసిన తర్వాత మనము గీని పోర్ చేయాలి. అరౌండ్ దీనికి ఒక 1½ కప్పు గీ అయితే పడుతుందండి. ఫస్ట్లో మనము పౌడర్లో కలిపేటప్పుడు 1 కప్పు గీ వేసాము. మధ్యలో ఒక ½ కప్పు వేసాం కదండి. చాలా జాగ్రత్తగా మనము డిష్ అవుట్ చేయాలండి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది ఇదంతానా. ఇదిగోండి వేసిన తర్వాత ఇంకా దాంట్లో ఎయిర్ బబుల్స్ ఉన్నాయేమో అని 1-2 సార్లు ఇలా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనమైతే పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్ వరకు అయిన తర్వాతే మనము డీమౌల్డ్ చేయాలండి. మనం ఆల్రెడీ గీ రాసాం కాబట్టి మనము ఒక 2 ట్యాప్ చేస్తే మనకి తొందరగా అయితే డీమౌల్డ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో పీసెస్. చూడండి నేను బ్రేక్ చేసి చూస్తాను. చాలా స్మూత్గా బ్రేక్ అయిపోతాయండి. నోట్లో వేస్తుంటే కరిగిపోతాయా అన్నట్టుగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.